సంకల్పంతో గట్టి పట్టుపట్టే పారిశ్రామికవేత్తల్ని వేధిస్తే ఏమవుతుందో తెలుసా? మీ దేశం కాకపోతే మరో దేశం అని చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు. బ్రిటన్లో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆ దేశం విడిచి వెళుతున్నారు. పైగా వేరువేరు దేశాలు ఆయన్ను రారమ్మని పిలుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ఒకప్పుడు స్వర్గధామాలు. ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం విముఖం. బయటకు పరుగులు తీస్తున్న పారిశ్రామికవేత్తలు. అమెరికా, బ్రిటన్ ఒకప్పుడు సంపన్నులకు, ఉద్యోగార్హులకు, ప్రవాసం కోరుకునే వారికి స్వర్గధామాలుగా ఉండేవి. ట్రంప్, స్టార్మర్ నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఆ రెండు దేశాలకు వెళ్లేవాళ్లు తగ్గిపోతున్నారు. బ్రిటన్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ దేశంలో ఉండేందుకు ప్రవాసులు ఇష్టపడలేదు. పారిశ్రామికవేత్తలైతే బయటకు పరుగులు తీస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలర్ మిట్టల్ మాజీ సీఈఓ లక్ష్మీ మిట్టల్ బ్రిటన్ను వేడనున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న ఆయన యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశాన్ని వేడాలని తీర్మానించుకున్నారు. నాన్ జోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను విధానం కింద యూకేలో నివసించేవారు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే లక్ష్మీ మిట్టల్ యూకే నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. సంపద విషయంలో పన్ను సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కొందరు యూకే నుండి ఎలా బయలుదేరుతున్నారో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇమిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రవాస సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు అది శాపంగా మారింది. మార్చి 2024లో కన్జర్వేటివ్ ప్రభుత్వం నివాసం లేని సంపద ఉన్న వ్యక్తుల కోసం ప్రిఫరెన్షియల్ ట్యాక్స్ విధానాన్ని నిలిపివేసింది. దీనివలన వారు దాదాపు 15 సంవత్సరాల పాటు విదేశీ ఆదాయాలపై యూకేలో పన్నులను తప్పించుకునే అవకాశం లభించింది. దీన్ని తక్కువ కాల పరిమితితో భర్తీ చేశారు. అయితే జులైలో యూకే ఎన్నికల్లో గెలిచిన తర్వాత లేబర్ పార్టీ ఛాన్సలర్ రాచెల్ రీవ్స్ నివాసం లేని వ్యక్తుల విదేశీ ఆస్తులపై వారసత్వ పన్ను మినహాయింపులను తొలగించారు. దీనివల్ల వారిలో చాలా మంది బ్రిటన్ విడిచి వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడో ఉన్న సంపదకు, విదేశాల్లో ఆస్తులకు యూకేలో పన్ను చెల్లించడమేమిటి అనేది వారి ప్రశ్న. స్టీల్ మ్యాన్ లేదా ఉక్కు దిగ్గజంగా పిలిచే లక్ష్మీ మిట్టల్ 3 దశాబ్దాలుగా బ్రిటన్ పారిశ్రామిక రంగాన్ని శాసించారు. బ్రిటన్ అత్యంత సంపన్నుల జాబితాల్లో ఆయన అగ్రగణ్యుడు. లండన్లోని అత్యంత ఖరీదైన భవనాలను కొనుగోలు చేశారు. ఫుట్బాల్ క్లబ్లో పెట్టుబడులు పెట్టారు. లేబర్ పార్టీకి 60 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఆయన ఆస్తులు 28 బిలియన్ పౌండ్లు, అంటే దాదాపు 2,40,000 కోట్ల రూపాయలన్నమాట. బ్రిటన్ నుంచి వెళ్లిపోవాలనుకున్న లక్ష్మీ మిట్టల్ ఇకపై స్విట్జర్లాండ్, దుబాయ్లో పెట్టుబడులు పెట్టాలని తీర్మానించుకున్నారు. ఇప్పటికే దుబాయ్లో ఖరీదైన భవనాలు కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. మరికొన్ని భవనాలు కొనే పనిలో ఉన్నారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. 24 బిలియన్ యూరోల విలువైన ఆ కంపెనీలో లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 40% వరకు వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓగా దిగిపోయి ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్కు బాధ్యతలు అప్పగించారు. భారత్లోని రాజస్థాన్లో జన్మించిన లక్ష్మీ మిట్టల్ కుటుంబం 1995లో లండన్కు వెళ్లింది. కెన్సింగ్టన్ ప్యాలెస్ క్రెడెన్స్లోని 3 భవనాలను కొనుగోలు చేసి నివాసం ఉంటోంది. గత 30 ఏళ్లుగా బ్రిటన్లో ఒక కీలక పారిశ్రామిక కుటుంబంగా మిట్టల్ ఫ్యామిలీ కొనసాగుతోంది. అత్యంత ధనవంతుల్లో టాప్ 10లో కొనసాగుతున్నారు.